నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యా శిఖరాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి మన హెచ్ఎం గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈ మధ్య పేర్లు మార్చివేయడం జరిగింది. అందులో ఈ స్టూడెంట్ కిట్ ప్రోగ్రామ్ కి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యా కానుక విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది. ఈ విద్యార్థి మిత్రగా మార్చడం పాఠశాల విషయానికి వస్తే ప్రజెంట్ 1434 మంది విద్యార్థులు ఉన్నారు, 50 మంది స్టాఫ్ ఉన్నారు, ఉపాధ్యాయులు. తర్వాత మనకు గత సంవత్సరం రిజల్ట్ వచ్చి 287 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా అందులో 256 మంది ఉత్తీర్ణత సాధించడం, అంటే 89% ఉత్తీర్ణత సాధించడం. అందులో 500కు పైగా 21 మంది మార్కులు తీసుకురావడం జరిగింది. అందులో 583 టౌన్ టాపర్స్ సెకండ్ ప్లేస్ లో ఉంటూ మన పాఠశాల ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అలాగే IIT సీట్లు 5 సాధించడం జరిగింది. తర్వాత గత సంవత్సరం తీసుకుంటే మా పాఠశాలలో దాదాపు 594 మార్కులు వచ్చి స్టేట్ థర్డ్ ప్లేస్. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మీటింగ్ తో. నేను ఎంఈఓ అయ్యే వరకు కూడా ఎమ్మెల్యే చూసిల్లా. ఎంఈఓ అయిన తర్వాత ప్రోటోకాల్ ఆఫీసర్ డైరెక్ట్ గా ఏం చేయాలి, నేను చూడేటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గర ఇన్విటేషన్ ఇచ్చి మాట్లాడాలని నా దయ్య పని కాదు. మీరు ఎంత సంతోషంతో 6వ తరగతి చదివే టైంలోనే మన స్కూల్కు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి మీతో ముచ్చటిస్తున్నారంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అందుకని మీకు అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో సార్ దగ్గర పొందుకుంటుంటాం. రండి, సార్కి చాలా ఎమర్జెన్సీ ఉంటే కూడా ఈరోజు అవన్నీ కూడా మండల స్థాయి అధికారిగా నేను కూడా నా వంతు కృషి చేస్తూ ఆయనతో ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మరి మొన్ననే మున్సిపల్ మీట్ లో సారు వాళ్ళ అభిప్రాయం విన్నాను. నేను ఎవరైనా సరే మండల అధికారులు కానీ ఏ అధికారులు ఉన్నాయి కానీ మీరు పార్టీలకు అతీతంగా పని చేయాలా, ఖచ్చితంగా కదిరి ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా మీ వంతు పాత్ర ఉండాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పని ఖచ్చితంగా చేసి పెట్టాలా. ఏదైతే ఉన్నాయో వీటిని రంగులు మార్చకుండా అదే రకంగా ముందుకు తీసుకోవాలా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని చెప్పేసి ఆలోచనతో అదే స్థాయిలో పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు, అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళ దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కదిరిలో నిర్వహిస్తున్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా బాల్యమిత్రులు ప్రధానోపాధ్యాయులు చలం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి, MUO2 ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మామూలుగా MUO1 MUO2 అంత ఒక 6 నెలలైందేమో కదా మీకు వచ్చి 1 ఇయర్ అవుతుంది. MUO2 గారికి MUO1 గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా తోటి నాయకులకి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఈ పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా ఉన్నటువంటి మా బిడ్డలందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మొదటిగా ఈ స్కూల్కి వస్తే బాగా గర్వం ఉంది మాకు కదిరిలో అని చెప్పుకునే, ఎందుకంటే ఆల్ ద క్రెడెన్షియల్స్ స్టేట్లో థర్డ్, ఐక్యూ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే మీరు ఆలోచన చేస్తుంటారు. మీరు ఒక యూనివర్సిటీ లెవెల్కి పోయిన తర్వాత తదుపరి యూ లెర్న్ ఆన్ యువర్ ఓన్, మీకు మీరుగా నేర్చుకుంటారు, ఎక్స్ప్లోర్ చేస్తారు ఐడియాస్.
ఇన్నోవేటివ్గా థింక్ చేయగలుగుతారు, ప్రయోగాత్మకంగా వినూత్నంగా ఆలోచన చేయగలుగుతారు. ఎవరైతే వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఆలోచన చేయగలుగుతున్నారో ఈ సమకాలీనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా తయారవుతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ద బిజినెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ప్రొఫెషనల్, ఎక్కడైనా కూడా కావచ్చు. ఎందుకంటే సమాజానికి ఎప్పటికప్పుడు కొత్తదనం కానీ అవసరాలు కానీ మారుతూ వస్తాయి. ఇవన్నీ కూడా మేధా సంపత్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కలిసి ప్రమోట్ చేయగలిగినటువంటి ఆలోచన విధానమే ఇప్పుడు ఎకానమీని శాసిస్తూ ఉంది. మామూలుగా కందివేళ్ళు అమ్ముకుంటేనో, బట్టలు అమ్ముకుంటేనో, లేదంటే చెప్పులు అమ్ముకుంటేనో వచ్చే ఆదాయ వనరులు అనేది చాలా చిన్న స్థాయి ఆలోచనలకే పరిమితమవుతోంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో. ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో బిగ్, పెద్దగా ఎదగాలంటే, పెద్దగా ఆలోచన చేయగలగంటే వినూత్నంగా ఆలోచన చేయాలా. వినూత్నం అంటే ఏదో తప్పుడు ఆలోచనలు కాదు, పాజిటివ్ థింకింగ్, మంచి చేయాలనే ఆలోచన, మనల్ని మనం మొదటి స్థానంలో నిలబెట్టుకోవాలనే ఆలోచన. 10 మంది ఉన్నా కూడా 10 మందిలో మొదటి స్థానంలో మనం ఉండాలనే పట్టుదల, సంకల్పం అనేది మీకు డ్రైవింగ్ ఫోర్స్గా ఉండాలని బిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో మీ తల్లిదండ్రులే కాదు, ఇప్పుడు చెప్తున్నారు మీ గురువులు కూడా గర్వంగా చెప్తున్నారు, స్టేట్ 3rd వచ్చిన్నారు మేము అని చెప్పేసి. ఇట్స్ ఎ ప్రైడ్, ఒక గర్వం అందరికీ కూడా. మీకు చదువు చేసినటువంటి గురువులకు కావచ్చు, మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, మీతోటి సహచర విద్యార్థి మేము ఉత్తేజాన్ని పొందుతూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కదిరి నియోజకవర్గంలో తమకు వేయకనే ప్రజల మనసులు గెలుచుకున్న సాటి లేని మేటి నాయకుడు, దునియాను గెలిచే సత్తా ఉన్న శాసనసభలో సమర్థుడిగా నమ్మకం కలిగించి సమస్యలను పరిష్కరించి అభ్యుదయవాది, అందరికీ మేలు కలిగించే ఎం కౌసల్య, సమీరా, మునేరా.